గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. డిప్యూటీ తహసీల్దార్ పదవీ విరమణ ఆత్మీయ అభినందన సత్కార సభ సమావేశము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో సచివాలయం సిబ్బంది, వీఆర్ఓలు, వీఆర్ఏలు, సర్వేయర్లు, రైస్ డీలర్ల సిబ్బంది, బంధుమిత్రులు, మీడియా ప్రతినిధులు, అభిమానులు మరియు ఇతర అధికారుల సిబ్బంది అందరి మధ్య భారీ ఘనంగా డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్ పీరాన్ పదవీ విరమణ ఆత్మీయ అభినందన సత్కార సభ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నో సర్జరీస్ తనకు సంబంధించి ఎన్నో ఒడిదుడుకులున్నా అది అధిగమించి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలంటే అది చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడే చేసినటువంటి మోహన్ దాస్ సార్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. సో ఆ రకంగా తన 36 సంవత్సరాల జీవితంలో ఎన్నో పదవులను అధిరోహించి వృత్తిని దైవంగా భావించి ఫ్లెక్సీలో చూస్తాము అంటే అందరికేమి కాదు, నిజంగా అంటే ఆయన వృత్తిని ఒక దైవంగానే భావించారు. ముస్లిం కమ్యూనిటీలో పంచసూత్రాలు ఉన్నాయి, నమాజ్, హజ్, జకాత్ ఇవన్నీ. కానీ 6వ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించారు. వర్క్ ఈజ్ వర్షిప్. తన వృత్తిని దైవంగా భావించి ప్రతి చోట కూడా ఆయన చేసిన పనికి పర్ఫెక్షన్ ఐడెంటిటీని తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి మా భాష అంకుల్. సో ఆయన ఈ రోజు ఆఫ్టర్ 2 years బ్యాక్ రిటైర్డ్ అవ్వాల్సింది, అది ఈ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేక ఆయన కోసమే పెంచినట్టున్నారు. సో 2 years ఇంకా పెంచారు. ఎలక్షన్ డ్యూటీ విషయానికి వస్తే నేను ఎప్పుడు ఎలక్షన్ దొంగ. డ్యూటీ క్యాన్సిలేషన్ కి ఆయన అడగాలంటే నాకు భయం. ఎందుకంటే ఇంత యంగ్స్టర్ గా ఉండి ఆయన చేస్తున్నారు, మనం చేయడం లేదే అన్నట్టు లాస్ట్ మూమెంట్ వరకు కూడా లెటర్ పెట్టుకోవడం, ఇంటి వరకు పోవడం, లెటర్ పెట్టుకోవడం, రావడం, అంతే తప్ప ఏ రోజు క్యాన్సిలేషన్ చేయదని నేను అడగలే. ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్ రూమ్ డ్యూటీస్ కానీ ఇందాక సార్ అన్నారు చాలా బాగా చక్కగా నిర్వర్తించేవారు. సో డ్యూటీ ఒక వ్యక్తి తన పనిని ఎంత ఇదిగా నిర్వర్తిస్తాడో దాని రిజల్ట్ భగవంతుడు అన్ని రూపాల్లో చూపిస్తాడు. ఎన్ని ఇష్యూస్ కానీ హెల్త్ పరంగా స్టాండ్ ఉన్నారంటే అది ఆయనకే సాధ్యం. ఆ అల్లా యొక్క బ్లెస్సింగ్స్ ఆ విధంగా ఆయన మీద ఉన్నాయి. అంతేకాకుండా ఒక మనిషి ఎస్పెషలీ జెంట్స్ ఒక వృత్తిని తన పనిని సక్రమంగా నిర్వర్తించుకుంటున్నారంటే దానికి బ్యాక్ బోన్ ఒక లేడీ, అదే భార్య. మా పిన్ని గారు కూడా చాలా సపోర్ట్. క్యారియర్ పొద్దున 5 గంటలకు లేవడం, క్యారియర్ కట్టుకోవడము, రావడం తప్ప ఆ క్యారియర్ లో ఏముంది, ఏం తింటున్నారని కూడా చూసుకునేవాళ్ళు కాదు. ఆయనకు నచ్చింది చేసి పెట్టి ఇంటి గురించి కూడా అంకుల్ ఎంత వృత్తిని దైవంగా భావించారో ఆమె కూడా వృత్తిని అంతే దైవంగా భావించి ఆయనకు సపోర్ట్ గా నిలిచి, బ్యాక్ బోన్ గా నిలిచి ఆయనని ప్రోత్సహించారనమాట. ఆడపిల్లల విషయానికి వస్తే చదువులు చదవండి బాగా అని చదివించి ఏ రోజు కూడా వాళ్ళని వెనక్కి లాగలేదు. చిన్నమ్మాయి నేను సివిల్ చేస్తాను వెళ్ళు మా చెయ్యి, ఎక్కడ కూడా అంటే అంత ఇదిగా సపోర్ట్ చేశారు. మా చిన్నమామ కూడా అంతే, మాకందరికి బాగా సపోర్ట్ చేసి పిల్లలు చదువుతారంటే చాలు వీళ్ళకి ఆడపిల్లల మీద ఎక్కువ దృష్టి. ఇటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఒకవేళ అటువంటి తల్లిదండ్రుల మనసులో ఏదన్నా ఉంటే ఆ దేవుడు ఇదే మెంటాలిటీని కొనసాగించాలని బాగా ఆడపిల్లలకి సపోర్ట్నిచ్చి చేయూతనిచ్చి ఆడపిల్ల భారం కాదు బంగారు అని ప్రతి చాటి చెప్పినటువంటి వ్యక్తుల్లో ఈయన మేనమామ గారు మస్తాన్ సాహెబ్ అన్నమాట. సో ఇటువంటి వ్యక్తులు మా లైఫ్ లో ఉండడం చాలా అదృష్టం. ఇందాక ఎంఆర్ఓ సార్ గారు అన్నారు నేను ఎలక్షన్ డ్యూటీ లేకపోయినా అక్కడ పని జరుగుతుంది లేని, అటువంటి అంటే పర్ఫెక్షనిస్ట్ ని మనం కూడా సంపాదించుకోవాలి. కర్మ ఏదైనా కానీ పని, కూలి పని కావచ్చు, వ్యవసాయ పని కావచ్చు, ఏ పని అన్నా కానీ ఆ పనిలో నిబద్ధతని పెట్టి చేసినప్పుడే వ్యక్తి యొక్క జీవితం సార్థకం అనిపించుకుంటుంది అనమాట. సో అటువంటి జీవిత సార్థకానికి ఆయనే ఇన్స్పిరేషన్. నాకు ఇంకా 17.5 years ఉంది, 25 years సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను. నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తాను అంటే నాకు ఆయనే ఆదర్శం. బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ సర్జరీస్ ఎన్నైనా కానీ ఏవి ఆయన్ని ఆపలేదన్నమాట. సో అటు మనకి ఇంత మంచి హెల్త్ ఇచ్చి దేవుడు మనం చేయలేకపోయినామంటే అది నిజంగా మన జీవితానికి ఒక కలంకం లాంటిది అనమాట.
సో వర్క్ ని వర్షిప్ గా భావిస్తూ ఆయన వదిలినటువంటి అడుగుజాడల్లో ఎల్లప్పుడూ నడుస్తామని మా అంకుల్ కి నేను ప్రామిస్ చేస్తూ తన శేష జీవితం పిల్లా పాపలతో భార్య బిడ్డలతో మనవరు మనవరాలతో లాస్ట్ చివరి మజిలీ అయినటువంటి ముస్లిం కమ్యూనిటీ హజ్ యాత్ర ఆ దేవుడు తొందరగా బ్లెస్ చేసి ఆ యాత్రను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ సహృదయం నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్ఓ సార్ ప్రతాప్ రెడ్డి సార్ గారికి, ఊరి పెద్దలకు, ప్రజలకు, ఫ్రెండ్స్ కి, మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టీచర్ అమ్మ గారు చాలా బాగా మాట్లాడినారు. ఎందుకంటే ఏదో మాట్లాడాలనుకుంటాం కానీ ఆడికి వచ్చేసరికి కొద్దిగా ఏదో రెవెన్యూ సబ్జెక్ట్ ఏమైనా చెప్పండి చెప్తాం కానీ మేము మాట్లాడడం తక్కువ. ఇంకా పూర్తి మైక్ చూసా నేను మాట్లాడతాను. నా మనవాడు ఇప్పుడు వచ్చాడు ఆఫ్ చేయను తీసుకున్నా. బాగా చెప్పినారమ్మా విషయం అంతా. మొత్తానికి ఉద్యోగంలో అంకిత వర్క్ ఈజ్ వర్షిప్. మేడం చెప్పింది ఏమంటే వర్క్ ఈజ్ వర్షిప్, పని ప్రత్యక్ష దైవం. మనం అనుకుంటుంటాం వీళ్ళ పని వదిలేసి ఆ దేవాలయానికి పోదాం, లేకపోతే ఆడికి పోదాం, గోచోటి పోదాం, మసీదు పోదాం, చర్చికి పోదామని. అది కాదు. ఫస్ట్ మన ధర్మం మనం నిర్వర్తించి మనం తీసుకునే జీతం కోసం మనం పనిచేసి మనం చేతనైన వాళ్ళకి సహాయం చేస్తే ఇదే పుణ్యం. ఎక్కడో ఉంది నేను ఎందుకు అనుకోవాలా? మనం నేను మామూలుగా ఆఫీస్లో కూడా చెప్తాంటే ఇప్పుడు కొత్తగా చెప్పడమే కాదు, చెప్పేదానికి బాగుండవు కొన్ని. కాకపోతే మన విద్యుత్ ధర్మం మనం చెయ్యకుండా మనం ఏదేదో చేస్తే తప్పే కదా. ఎందుకంటే టీచర్ అమ్మ కాబట్టి బాగా చెప్పింది ఆమె. మంచిది మా, ఎందుకంటే కొన్ని విషయాలు మీలాంటి వాళ్ళ ద్వారా ఇట్లాంటి సందర్భాలన్నా మనం తెలుసుకోవడం అనేది మనము నైతికంగా మన విలువలు ఏదైనా మనలో పొరపాట్లు లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత మోహన్ దాస్ సారు, డిప్యూటీ కలెక్టర్ గారికి స్వాగతం. సార్ ఇప్పుడే వచ్చినారు. సార్ ఈ ప్రాంతంలో గతంలో పనిచేసినారు. తర్వాత సారు నేను హైదరాబాద్లో ఒకసారి ట్రైనింగ్ చేసినాం కలిసి. చాలా ఏళ్ళ తర్వాత కలిసినాం. కడప జిల్లాలో సార్ కొండాపురం తహసీల్దార్ ఉండేవాళ్ళు. అప్పుడు నేను జమ్మవాడగా ఆదివాసులో పనిచేసేవాడిని. అప్పుడు సార్ హైదరాబాద్ ట్రైనింగ్ పోయినాను కొన్ని రోజుల పాటు హెచ్ఆర్డీలో. ఆ పరిచయం ఉంది. సార్కు స్వాగతం. సార్ కొద్దిసేపు మాట్లాడుతా అన్నారు, ఇప్పుడే వచ్చారు కాబట్టి. మా బంధువులు ఎవరన్నా మీరు అల్లుడు కానీ కూతురు కానీ రానిమ్మా. మీ నుంచే తెలుసుకోవాలమ్మా మేము సార్ గురించి ఎక్కువ. Tahsildar with my uncle come deputy collector Mohan Das sir, and then my dearest and nearest advocate Azmatullah sir, and my co-relative, my dear sir, everyone who is participating in this. Sorry, నాకు తెలుగు అంత సరిగా రాదు, సో అందుకోసం నేను ఇంగ్లీష్ కమ్ తెలుగులో మాట్లాడుతున్నాను. సో ఫ్యూ థింగ్స్ అబౌట్ మై father-in-law. He is one of the finest. You say something about humbleness, the generosity. Telugulo my Telugu ilaga cheppalani, please excuse me. ట్రిమెండస్ క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా నా లైఫ్ లో నేను చూడాను తర్వాత మా ఫాదర్ తర్వాత అలాంటి వ్యక్తి అంటే మా ఫాదర్ ఇన్ లా, మామగారు ఎస్పెషలీ. సో ఐ సీన్ హిమ్ వర్కింగ్ వెరీ హార్డ్. హీ ఈస్ వెరీ విల్లింగ్ పర్సన్. ఎందుకంటే ఇలాంటి జాబ్లో నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, నేను ఒక ఐటీలో ఉన్నాను. నాకు తెలుసా ప్రెషర్ అనేది ఎలాంటిది. ఎందుకంటే కాల 2 o'clock in the night and somebody calls you to look after the production issue. It's very hard to identify, diagnose and then troubleshoot such an issue. అది ఏం చెప్తారంటే చూడడం కానీ దాంట్లో ఉన్న ఒక స్థితిని అండర్స్టాండ్ చేసుకొని దాని అకార్డింగ్గా ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ ప్రాబ్లం నుంచి త్రూ అవ్వడం అనేది ఒక అచీవ్మెంట్. అలాంటి చాలా సందర్భాలు ఆయన చూశాను. బీ ఇట్ ఈస్ ఇన్ హిస్ లైఫ్, బీ ఇట్ ఈస్ ఇన్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ ఎంప్లాయీ, ఐ ఫీల్ లైక్ సార్ చెప్పారు. అండ్ హిస్ సెకండ్ డాటర్, just now the teacher said, and two great daughters of his and one of my brother-in-law. So I mean, I'm very happy. I don't have words for him, literally. Whatever he has done, it's been tremendous, very appreciated, and I hope he continues to do in his personal life as well, and he has many more milestones to achieve.
ఆ వన్ సిచ్యువేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఎవ్రీ వన్ నోస్, లైక్ మీకు హార్డ్ టైమ్స్ ఉంటాయి కదా, మీరు వర్క్ చేస్తుంటారు, మీకు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో ఆయన సో మచ్ వర్కాలిక్. ఆయన అన్నం తినేకి కూడా సమ్టైమ్స్ హీ గివ్స్ అప్ ద ఫుడ్. నేను తర్వాత తింటాను, ఐ వర్క్. బెంచ్ మీద కూర్చొని తినేవాళ్ళు. ఎవరన్నా ఉన్నా కూడా ఫుడ్ని పక్కన పెట్టి, మేము ఫుడ్ని అగౌరవం చేయము, కానీ వర్క్ ఈస్ prioritizing his work so much that he keeps his health aside. So he has gone through his surgeries, major surgery, like నేను 6 months he's in the hospital. Like ఈయన ఎవరైనా ఊహించలేరు అనమాట. 6 months ఒక పర్సన్ హాస్పిటల్లో ఉన్నారంటే అది వరస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. No one should experience such a bad experience. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి సో మీరు ఆలోచించండి, లైక్ ఆయన విల్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయడం కానీ ఒక రోల్ మోడల్ లాగా. సో అలాంటి వ్యక్తులు చాలా రేర్ పర్సనాలిటీస్ ఆయన. సో ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ దెన్ ఐ వాంట్ టు సీ హిమ్ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అహెడ్ ఆఫ్ హిస్ లైఫ్. చాలా పనులు ఉన్నాయి పర్సనల్ లైఫ్లో చేయాలనుకునే ఆయనకి. సో 60 years ఈజ్ ఎ హ్యూజ్ లైఫ్ స్పాన్. సో ఆ టైం గడిచిపోయాక ఆయనకి ఇప్పుడు పర్సనల్ లైఫ్లో టైం దొరుకుతుంది అనుకుంటున్నాను. మా అత్తగారు ఆయన 100% ఆఫీస్లో ఇస్తే 200% ఆయన ఇంటి నుంచి ఇచ్చేది అనమాట. సో ఆమె లేకపోతే ఈయనకి ఆ వర్క్ అనేది కోఆర్డినేషన్ జరిగేది కాదు. సో అబ్వియస్గా ఆయన హస్తం ఎంతుందో ఒక ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో మా అత్తగారు కూడా సేమ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అలాంటి ఇద్దరు వ్యక్తుల వద్ద 2 కూతుర్లు. సో వాళ్ళు కూడా అనుకుంటున్నాను నేను, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు లైఫ్లో. సో that's all. I mean, if I continue to say, I'll have to say so many things. I am running out of words, and then thank you so much for giving me this opportunity, sir. And yeah, appreciate it. Thank you, sir. Being elder son-in-law, you have a good opinion about your father-in-law. You are so lucky having such a father-in-law and mother-in-law, and the Pira sir is very, very much lucky having daughters and sons like you. And one more son-in-law is here. I was very happy to see all your family members. అందరికి నమస్కారం. ఈరోజు మీకు అందరికీ తెలిసినట్టు మా డాడీది చాలా ఇంపార్టెంట్ డే. అండ్ తను 36 years ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అండ్ నాకు కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా మేము చిన్నప్పుడు మా డాడీ చాలా ఈవెంట్స్ మిస్ కూడా చేశారు మావి. సో కానీ ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంత రెస్పెక్ట్ దొరికింది మా డాడీకి, ఇంతమంది ఆయనకు ఒక రోల్ మోడల్గా చూస్తున్నారు. అది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా మమ్మీది చాలా సపోర్ట్ ఉంది ఇక్కడ. అండ్ చెప్పాలంటే మా మమ్మీదే 200% ఇచ్చింది మా మమ్మీ. అప్పుడు మా డాడీ ఇక్కడ 100% ఇవ్వగలుగుతున్నారు అనమాట. అండ్ మా డాడీ యాక్చువల్గా నేను పెద్ద కూతురుగా మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం అనమాట. అంటే నేనేం చెప్పినా అది ఓకే అనేవాళ్ళు. బట్ కానీ నేను మా డాడీని చూసి చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. అంటే వర్క్లో ఎలా మేము సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాము, అండ్ పేషెన్స్ ఉండాలి ఏ వర్క్ అయినా కానీ. ఆ పేషెన్స్ ఎలా మేము సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము అని చాలా నేర్చుకున్నాము. అండ్ హీఈస్ వెరీ హానెస్ట్ అనమాట. ఎక్కడైనా కానీ ఇది తప్పు అంటే అది తప్పు అంతే, ఎవరైనా కానీ. అది నేను నా చెల్లెలు చాలా బాగా నేర్చుకున్నాం అనమాట ఆ మాట అయితే మేము. అండ్ మేము చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మా డాడీ ఈ స్టేజ్లో 36 years ఇచ్చిన తర్వాత ఇంత హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏమంటే మా డాడీకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఈ జాబ్లో వచ్చిన తర్వాత, ప్రెషర్ వల్ల. వేదికలు అలంకరించిన ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షులైన మా తహసీల్దార్ సార్ ప్రతాప్ రెడ్డి సార్, గౌరవనీయులు మరియు మిత్రులు, డిప్యూటీ కలెక్టర్
మోహన్ రాజు గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన మా స్టాఫ్, మా తోటి డిప్యూటీ తహసీల్దారులు, మా కొలీగ్స్, వీళ్ళంతా మా స్టాఫ్ అంతా కష్టపడినారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చి దాదాపు దగ్గర 4 years అవుతా ఉంది. 4 years కూడా నాకు ముఖ్యంగా కన్నడ రాదు. ఇక్కడ ప్రజలంతా ఎక్కువ కన్నడ మాట్లాడతారు, నాకు రాదు. ఎవరైనా ప్రజలు వచ్చే కన్నడ రాస్తారు, మా వాళ్ళు తెలుగు రాస్తారంట. అప్పుడు ఏం చేస్తారంటే మా స్టాఫ్ వచ్చి మధ్యలో ట్రాన్స్లేట్ చేస్తారు. అట్లా కూడా చాలా సందర్భాలుగా నాకు మా స్టాఫ్ అంతా సహకరించినారు. ఇక పోతే నాకు మొదట్లో ఎఫ్ఎస్సిగా ఉన్నప్పుడు నాకు రాంభూపాల్ రెడ్డి ఆర్ఏ గారు, ఆయన ఇక్కడే ఫ్యామిలీ పెట్టుకొని ఇక్కడే ఉంటాడు. నేను ఇండోపూర్లో ఉంటాను. ఏదన్నా సమస్య, పెద్ద సమస్యలు ఏమొచ్చినా కూడా ఫోన్ చేసి చెప్తే ఆయన మా విఆర్ఎస్, కొంతమంది విఆర్ఎస్ ఉంటాయి, నేను వచ్చే వరకు సాల్వ్ చేస్తారు ఆల్మోస్ట్. మిగతా ఏమన్నా ఉంటే మళ్ళీ అన్నీ రెక్టిఫై చేసుకుంటాం. అట్లా నెక్స్ట్ ఆ కరోనా టైంలో నాకు కూడా కరోనా వచ్చింది. కొంచెం నేను కూడా మెత్తబడిన తర్వాత డెప్యుటేషన్ పైన నెక్స్ట్ బిలాల్ వచ్చినారు, బిలాల్ గారు ఆర్ఐ గారు వచ్చి, సార్ రాని సార్, మీరు వస్తే మాకు బాగుంటుంది, మీరే ఉంటే తెలుసు అంటే, లేదు బిలాల్ నా చేత కాదు, నేను రాలేను, అందుకే నేను డెప్యుటేషన్లో సపరేటర్ ఆఫీసులో పనిచేస్తా అన్నా అంటే, లేదు సార్ మీరు రానే రావాలా, నేను మీకోసం కావాలంటే కారు తీసుకుంటాను సార్ అని చెప్పాడు. కారు ఇప్పటి వరకు అట్లే మెయింటైన్ చేశాడు. నన్ను కారులో తీసుకొని వస్తాడు, అలా కారులో సేఫ్టీగా ఎత్తుకుని ఇంటి దగ్గర తీసుకెళ్తాడు. అట్లా మెయింటైన్ చేశారు. ఇంకా ఈ పదవీ విరమణ అనేది మేము ఉద్యోగంలో చేరినప్పుడే రాసుకుంటాం. సార్ మేము ఏ రోజు పదవీ విరమణ అవుతాము. కాకపోతే ఇప్పుడు నుంచి గవర్నమెంట్ ఇంకా 4 ఏళ్ళు పెంచడము, ఆ 4 ఏళ్ళ నుంచి మేము కూడా అట్లే చేయడము, మొత్తం కంప్లీట్ చేసుకోవడము అనేది ఈ రోజు పూర్తి అయింది. అయినా మా లక్ష్మీ నరసింహ చెప్పినట్లు ఇంకా 2 నాళ్ళు చేసింటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ సందర్భాలన్నీ చూస్తే. కానీ ఓపిక లేదు, ఇప్పుడు ఏజ్ కూడా ఇదైంది కాబట్టి చేయలేని స్థితిలో ఉన్నాము. ఇంకో ముఖ్య విషయం, అందరూ నాకు చాలా సహకరించారు. నేనేం చెప్పినా కానీ మా డీలర్లు కానీ, మా ఎండిఓ ఆపరేటర్లు కానీ, నేను అలసినా కూడా నా పైన కోపం చేసుకోరు. వాళ్ళు తెలిసి ఎందుకు అరుస్తా ఉన్నాడు నాకు తప్పించుకొని బయటికి వెళ్ళిపోతారు. కానీ నా ఎదురు నిలబడి ఇప్పుడు మా ఎన్నోసారి అట్లా అరుస్తా ఉన్నావు అని అడిగేవాళ్ళు కూడా లేదు. అట్లా పనిచేసినాము. ఏదో ఇక ఉద్యోగ రీత్యా, ఈ సమస్యల రీత్యా కొంచెం ఏదో అరిసింటాను. కానీ అరిసేది మా స్టాఫ్ ఏది మనసులో పెట్టుకోకుండా నాకు ఈరోజు అందరూ క్షమించాలని ఒక తోటి మిత్రులుగా భావించి ఉద్యోగరీత్యా చేసింటాను అనే ఉద్దేశంతో అందరూ నాకు క్షమించాలని కోరుకుంటున్నా. ఇంకా మీరందరూ ఉన్నట్ల ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకొని నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్లో మేము హజ్ యాత్ర కూడా ఇద్దరు పోవాలనుకొని మా పిల్లలు కూడా సహకరిస్తా అన్నారు. ఆ విధంగా ఉండి బాగుండాలని చేసి మీ ఆశీర్వాదం వల్ల, మీ అందరూ కోరిక వల్ల ఇంకా ఆరోగ్యం 2 నాళ్ళు బాగుండి ఉండాలని కోరుకుంటూ, మీ సందర్భంలో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అన్నీ అందరూ ఇక్కడ మా స్టాఫ్కు మాకు తెలుసు, మా ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగినాయి, దాంట్లో మేము ఎట్లా పాల్గొన్నాము, ఏం చేసినాము అనేది. కాబట్టి నాకు అందరూ హృదయపూర్వకంగా ఆశీర్వాదించి నాకు రిలీజ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అయితే ఎవరు కోరుకుంటున్నారు కాబట్టి నా భార్య లేకపోతే నేను లేను. నిజమే, వాళ్ళందరూ చెప్పేది నిజమే. ఎందుకంటే అమ్మడిపూర్లోనే ఆర్ఐగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు ఆర్ఐగా ఉన్నాను. నేను ఎక్కడ పోయినా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పైనే. అక్కడ ఆర్ఐగా ఉన్నప్పుడు పూర్తి మొత్తం సంసారం, చిన్న పిల్లలు, నాకు చిన్నపిల్లలు కూడా వాళ్ళకు స్కూల్ వదలడము, పిలుచుకొని రావడము 5 ఏళ్ళు కూడా నాకు సహకరించి. తర్వాత వచ్చిన తర్వాత 25 years నా క్యారియర్ పెట్టింది నా సర్వీస్లో. నేను ఎక్కడ ఈ మడక్సిరాలో, ఈసారి హిందూపూర్లో 10 ఏళ్ళు పనిచేసినప్పుడు మాత్రమే నా క్యారియర్ లేదు. ఇంకా మిగతా ప్రతి సర్వీస్ అంతా కూడా నా క్యారియర్తోనే గడిచింది.
కాబట్టి నాకు ఇంతకాలము క్యారియర్ ఇచ్చి నా భార్య ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే బాగా ఆరోగ్యంగా బాగుంటాయి కాబట్టి నాకు బాగా చేసి ఇస్తుంది. లేకపోతే నాకు ఇంట్లో చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు ఎవరు. కాబట్టి అందరూ ఈ శుభ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన అందరికీ నేను మరోసారి ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యంగా మా ప్రతాప్ రెడ్డి సారు నాకు చాలా సహకారం చేసినాడు అనమాట. నాకు చెప్పినాడు మరి ఇటీ ఉన్నాడని. ఏం లేదు, నాకు సార్ ఉన్నాడని నేను ధైర్యంగా ఉన్నా. సార్ అన్ని మొత్తం కూడా ఆయనకి అడిగినా, సార్ ఆరోగ్యంగా రండి సార్, ఊరికి 5 ఏళ్ళ మనసిరా బాగుపడి అందరూ కష్టపడి చేస్తాం, మేము వస్తాం పదండి సార్ అని చెప్పిన. లేదు నాకు లేదు, ఓపిక లేదు, నేను అంత చేయను, వాళ్ళే పిలిస్తే పనికి పోదాం అంతేగాని నేను ఆరోగ్యంగా మాత్రం నేను ఏ ఆరోగ్యంగా మనసిరా పోలేదు. సార్కి ఆఫర్ వచ్చింది, కలెక్టర్ కూడా చెప్పినాడు మీరు వచ్చి పని చేయండి ఏ ఆరోగ్యంగా. నేను పదండి సార్ మేము అందరూ వస్తామని చెప్పినాం. కానీ సరే వద్దు, నాకు వద్దు, నేను ఏదో హాయిగా ఉంటాను, నేను ఎక్కడికి పోను అని సరే డ్రాప్ చేశాను. కాబట్టి సార్ కూడా నాకు చాలా సహకారం చేశారు. మోహన్ దాస్ సార్ అయితే మేమిద్దరూ ఓడిసీలో పనిచేసినాము, జాయింట్గా పోవడం జాయింట్గా రావడము. మొత్తము సార్ లేట్ అయితే కూడా అక్కడ నుంచి మేము వెహికల్ తీసుకుని రావడము, మళ్ళా మార్నింగ్ 12 అర్లీగా పోవడము, ఇద్దరు జాయింట్గా పనిచేసాం. సార్ కూడా నాకు అక్కడ ఓడిసీలో నాకు ప్రతి ఒక్క తహసీల్దార్ కూడా సహకరించినారు. నాకు ఏ తహసీల్దార్ కూడా నాకు నువ్వు ఇలాంటి పని చేయలేదు అని చెప్పలేదు, ప్రతి ఒక్కరు సహకరించినారు. అందువల్ల నేను బాగా పనిచేసాను. ఇది అంతే, రహస్యం ఏమి వేరేదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వచ్చినందుకు మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. సార్, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోమని అంటున్నారు. ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. చేప హంటింగ్ ఎలా చేస్తుందంటే నీళ్ళు ఇట్లా ప్రవహిస్తూ ఉంటే అది ఎదురుగా పోతూ ఉంటుంది, ఓన్లీ నోరు తెరుస్తూ ఉంటుంది. ఆ క్రిములు, కీటకాలు, పురుగులన్నీ దాంట్లో నోట్లో పోతూ ఉంటాయి. అలాగా మీరు ఎప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ 30 years, నాకు 30 ఏళ్ళే ఉన్నాయి. నాకు 60 ఏళ్ళు అంటే మనం ముసోడైపోతాడు. నాకు 30 ఏళ్ళే ఉన్నాయి, స్టిల్ ఐఎమ్ 30 years అంటే ఆ మైండ్లో ఉండే సైకిల్స్ ఏమవుతాయంటే జనరేట్ అవుతుంది బాడీలో టోటల్గా. మీరు 30 yearsలో వచ్చేస్తారు అక్కడ. ఇది కావాలని అంటే మీరు రేపటి నుంచి థింక్ చేయండి, అమల్లో పెట్టండి. ఆ తర్వాత అది ఫెయిల్యూర్ అయితే మా బావమూర్తి గారికి చెప్పండి, పీరా గారికి. స్టిల్ యూ థింక్ 30 years రైట్. నేను 8 years డ్యూటీ కాదు 12 years చేస్తాను, 24 hours కూడా డ్యూటీ చేయొచ్చు. ఎందుకంటే మీరు హార్ట్, హృదయం లాంటి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్. దేశాన్ని బాగు చేయాలంటే మీరే, చెడగొట్టాలంటే మీరే. పేదవాళ్ళకు ఆకలితో తీర్చాలంటే మీరే, అన్నీ మీరే. కాబట్టి యూ థింక్ ఆల్వేస్. లేడీస్ కూడా అంతే. స్టిల్ ఐఎమ్ 25 years అనుకోవాలి వాళ్ళు. స్టిల్ 25 years మారిపోతారు వాళ్ళు. మా భార్య ఉంది, యంగ్ అంటుంది, యంగ్ లానే ఉంటుంది దాన్ని. ట్రై చేయండి సార్ ఈ విషయంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పీరా సార్ చివరిలో మా సార్ ఏం లేదు అని చెప్పినారు. ఏం కాదు, ఆయన వల్లనే నేను హ్యాపీగా ఉన్నా. ఎప్పుడు ఫోన్ చేసినా నేను వాస్తవంగా చెప్తాను, చాలా మందిని చూసింటాము. చిన్న సమస్య వస్తే అది ఏదో అంటే నాకు ఎందుకులే అని చెప్పేసి ఆ తత్వం లేనే లేదు. నేను 100% చెప్తాను. కాబట్టి ఆయన ఒక పెద్ద దిక్కు రేపుంచి, ఒకవేళ వయసులో నేనే చిన్నోని ఉంటా, సర్వీస్ కొద్దిగా ఎక్కువ ఉంది నాకు. కాకపోతే ఎందుకో ఒక పెద్ద ఆయనగా ఆయన మేము గౌరవిస్తాం. నేను ఏ రోజే కానీ మామూలుగా ఆఫీసులలో డిప్యూటీ తహసీల్దార్ను, మామూలుగా డిప్యూటీ తహసీల్దారు అంటే గారు అని, డిటి గారు అని పిలుస్తారు. నేను ఏ రోజు పిలుస్తాను, సార్ అని పిలుస్తాను. ఎందుకంటే ఆయన ఫస్ట్ చూసిన రోజే నాకు ఒక అభిప్రాయం కలిగింది కదా, ఆయన వాళ్ళ బావగారు చెప్పినారు. అట్లా ఒక పెద్ద వ్యక్తిగా ఆయన మీద ఒక అభిప్రాయం ఈ రోజు కదే ఎప్పటికదే ఉంటుంది. నేను ఎప్పుడు అట్లే ఉన్నా. మొత్తం ఎంటైర్ స్టాఫ్ ఎవరిని అడిగినా మీరు ఒకటే, ఫోన్ చేసినా కూడా వెంటనే సార్ సార్ అనే మాట్లాడతాను. అందువల్ల అది మనకు దేవుడిచ్చిన వరం. కొంతమందికి ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ ఆయన చెప్పినట్టుగా మన మీద ఒక అభిప్రాయం కలుగుతుంది చూస్తానే. నాకు ఆయన మీద కలిగిన అభిప్రాయం ఒక పెద్ద తరహా అంటే మంచి గుణాలున్న వ్యక్తి అట్లా అన్నమాట. అట్లా కలిగింది కాబట్టి అట్లే ఉంది, అట్లే గడిచినాము. అయితే ఇంకొక నెల ఉంటే బాగుండేది, కానీ నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరేం ఒప్పుకోరు. కాబట్టి రిటైర్ కావాల్సిందే. ఈ సందర్భంలో నేనేం చెప్తానంటే, మీరు ఎవరెవరైతే రామబాబు మన స్టాఫ్ దీన్ని రెడీ చేసుకోండి.
సారు మేడం ఇద్దరు ఇక్కడికి వస్తారు, మేము పక్కకు వచ్చేస్తాము, కూర్చోబెట్టేసి, ఎందుకంటే ఇంకా మన మేడంకు మనం ఆయనకు వెన్నంటి ఉండి ఆయనకు ఎర్లీ మార్నింగ్ క్యారియర్ వేసి ఎంత చేసినా జీవితంలో మనం ఒకే ఒక్క గౌరవం ఇచ్చేది ఏమంటే ఇప్పుడు ఒక్కసారి రిటైర్మెంట్ లో పక్కన కూర్చోబెట్టి సన్మానించడం ఒకటేమ్మా మేము చేయగలిగింది, మేమేం చేయలేము, ఉత్తమ మాటలు చెప్తా ఉంటాము, అవన్నీ ఏం ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మేము సన్మానం చేస్తాము ఇద్దరికి కలిసి జాయింట్ గా. కాబట్టి అందరు రెడీగా ఉండండి. ఈ టేబుల్ తీయండి. మరి నేనేమంటానంటే మీరు ఎవరు సంతావ్ గారు ఉన్నారు, ఆయనకు ఒక మాట చెప్తే ఎవరైంది వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఆ రకంగా చేయండి. మన గుడిబండ ఎంఆర్ఓ స్టాఫ్ వచ్చేసి ఉండండి, మనమంతా లాస్ట్ చేస్తాము. సార్ కొద్దిగా వెనక్కి వెళ్ళండి సార్. ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಬರೋಣ. ರೌಂಡ್ వచ్చేసి స్టాఫ్ అంతా రౌండ్ వచ్చేసి ఓకే రెడీ సార్. సార్ 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 1 సెకండ్ సార్. అಣ್ಣ ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಬಾ ಅಣ್ಣ. ఓకే రెడీ సార్. సార్ ఓకే రెడీ సార్. సార్ సార్ ఓకే రెడీ అయింది సార్. సార్ కొద్దిగా సైడ్కి రావాలి సార్. వారు సన్మానిస్తున్నారు. ಸ್ವಲ್ಪ ಹತ್ರ ಬನ್ನಿ. ಈ ಕಡೆ యువడి సారు నారా సార్ నాయక్ గారు మన సార్కి సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. ఓకే రెడీ సార్. సార్ అందరూ ఒకసారి నిలబడండి. గుడిబండ సచివాలయ స్టాఫ్ అందరూ సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. ఓకే రెడీ సార్. మేడం మేడం కొంచెం ఈ పక్క రండి మేడం. ఓకే రెడీ సార్. సార్ సార్ ఓకే రెడీ. ఓకే రెడీ సార్. మన యూనిస్ సారు సన్మానిస్తున్నారు. మన పరికి బుజ్జి సార్ వారు డిటి సార్ వారు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ. अर्धांगिनी में हूँ जेंट्स टच करते हैं. ఓకే రెడీ సార్. సార్ ఓకే రెడీ. निकाल अब निकाल मैडम. सर मैडम के
మన అగలి ఇప్పుడు తహసీల్దార్ సుబ్బారావు సార్ సహకరిస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఓకే సార్. సరే ఓకే రెడీ. ఇలా చూడండి సార్. लेडीज की तरफ डालते भी तू डाल మన వికారి విఆర్ఓ గారు సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. సార్ మన గుడికొండ గౌస్పీర గారు సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు భయ్యా. సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. అంటే ఇచ్చేసా ఉదే పళ్ళు అందరికి అంటే ఫోటో ఒక్క నిమిషం. మన అశ్వత్థ రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ సార్ వారు వాళ్ళ పెరుగొండ స్టాఫ్ సభ్యులు సత్కరిస్తున్నారు. हाथ खड़ा कैसे क्या सेट गाजू का डालना वैसे నిలబడండి. షోల్డర్ పద సార్ ఇటు రండి సార్. సార్ ఓకే రెడీ సార్. కాలుతో 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 निकाल अम्मी का भी निकाल माँ ओवर में మన డీలర్ షాపు సభ్యులు సత్కరిస్తున్నారు. కొంచెం సైడ్ లో ఉండండి. पल्लू दाल माँ पल्लू दाल जय మన जल्दी सब जने तुम्हें फोटो अच्छे नहीं कर्नाटक स्टाइल దేవరెడ్డి డీలరు ఇచ్చి ఉన్నారు. ఓకే రెడీ సార్. మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మోహన్ దాస్ సార్ వారు మన మహబూబ్ పీరా సార్ వారిని సత్కరిస్తున్నారు. ధన్యవాదములు సార్.
సార్ ఓకే రెడీ సార్ ఓకే రెడీ సార్ సార్ 1 సెకండ్ సార్ 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 ఓకే రెడీ మన గుడిబండ విఆర్ఓస్ ఓకే రెడీ సత్కరిస్తున్నారు. చూడండి అందరు విఆర్ఓలు రండి. అందరూ గుడిబండ విఆర్ఓలు రండి. మీరు వెనక్కి ఒక్క నిమిషం. ఓకే రెడీ సార్ 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 ఇంకొక షాట్ సార్ ఓకే రెడీ సార్ 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 ఈ యొక్క మన స్టాఫ్ సత్కరించే ముడుపు కేక్ కటింగ్ అనేది ఉన్నది. అయిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం చేద్దాము. సో అందరూ యొక్క సభ దగ్గరికి రండి. ఆల్ స్టాఫ్ అండ్ విఆర్ఓ